ఇల్లే నా ఇల్లు. పోని పోని అరే ఇగో ఇది కానిస్టేబుల్ ఇది కూడా మన వాళ్ళే వాళ్ళ ఆవిడ అట్లే లేదు. మనకి ఎక్కడైనా కూడా మాట్లాడచ్చు. బస్తీలో నేను కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తా, మహిళా సంఘం చేస్తా, 3-4 గ్రూపులు కూడా చేసిన. మహిళా సంఘంలో కూడా వాల్యూ లేదు. ఎందుకంటే ఎవరు దోచుకొని తిన్నారో వాళ్ళదే రాజకీయం అంతే. మరి ఆడేళ్ళు ఎవరు మన రానియట్లేదు కదా, మన రానియట్లేదు. నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఇస్తారని చెప్పిండు. 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. సంఘంలోకి కాదు, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాము 5 లక్షలు ఇస్తారన్నాడు. అది ఇల్లు మొత్తం ఊళ్ళో కొట్టుకోవాలంటే చెప్పు, రోడ్డు మీద ఉండాలా? నేను ఏడా ఉండాలి? నాకు ఎంత అంటలేదు. అది అది నా ఇల్లు. ఇప్పుడు అయితే సారా ఏమంటారు, 2000 వస్తుంది కదా, అది వికలాంగుల కింద ఏదన్నా పెట్టుకుంటే పింఛన్ కొంచెం అసలు నడవట్లేదు. లేదండి, జస్ట్ స్టాండ్ ఎమ్మెల్యే శివ కలువు. ఎందుకంటే మా అమ్మకి కూడా చేయలేదు కాబట్టి 60 గదులు 50 సేమ్ అన్ని ప్లాట్ అంతే ఉంటాయి. కానీ అట్లా ఇస్తామని అంటే నేను కూల పెట్టుకొని ఏడ ఉండాలి? నాకు ఎంత వండలేదు, ఒక్కరోనే ఉంటాం. అమ్మాయి కూడా ఫిక్స్ వచ్చింది. ఈ చేయి ఈ చేయి తోటి తింటాను. చీనికి తెలుసు అబ్బాయి ఎక్కడ, ఈ అబ్బాయి చెయ్యండి మేడం. మేమైతే నిజంగా చెప్తున్నా, అది రాజకీయం. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచే మనకి ఏదైనా చేస్తుంది. మహిళలు కానీ పురుషులు కానీ ఎప్పుడు ఈ రాజకీయంలో వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్నది. ఉన్న ఇండ్లు కూలగొట్టడం ఏంటి మేడం? నాకు తెలియక అడుగుతా. ఉన్న ఇండ్లు కూలగొట్టడం ఏంటి? అరే నీ ఏమో ప్రాణాలు పోయినాయి, లేని వాళ్ళకు కల్పించాలి. ఇంకా అది ఎంత న్యాయం అన్యాయం అసలు. హలో, ఆ రోడ్డు గురించి చెప్పాలి. ఓకే, రిపేర్కి ఇస్తే బాగుంటుంది మేడం. మాట్లాడు. బాగున్నారా పిల్లలు? ఇక్కడేనా? నా ముందుకు రండి.
ట్రీట్మెంట్ చేయించేది ఉంది నాకు ఇక్కడ. ఇద్దరు ముగ్గురు ట్రీట్మెంట్ చేయించారు. మీరు పంపించండి, మనం లిమ్స్ పంపించి చేపిద్దాము. నేను కూడా డబుల్ బెడ్రూమ్ అప్లై చేస్తే అంతేనా? 2 సార్లు పెడితే 2 సార్లు మేము ఒకటే అంటే ఎమ్మెల్యే ఆఫీస్ ఫోన్ చేస్తారు, మాకు సపోర్ట్ చేస్తే అంటే కార్నికి వచ్చినప్పుడు మేము ఇప్పిస్తాం, లేదంటే లేదని చెప్పి క్యాన్సిల్ చేస్తాం. లడ్డు అదే 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 చూస్తున్నా. హలో, బాగున్నారా అందరు? జై తెలంగాణ. హౌ ఆర్ యూ? అక్కడి నుంచి ఫాలో అవుతురా? ఇక్కడేనా మీది? అక్కడి నుంచి ఫాలో అవుతురా? బాగుండే కదా ప్రోగ్రామ్ అది? నైస్ నైస్. కమ్ రైట్. ఈ ట్రాన్స్ఫర్ అనేది పక్క కేసు మనకి మహిళలకి నెక్స్ట్ ఏ కాలనీ. ఇది మధ్యలో ఎందుకు వచ్చింది ట్రాన్స్ఫార్మర్? ముందు నుంచి అట్లే ఉండేనా? లేదు, మధ్యలో పెట్టింది సార్. పెట్టుడు అట్లా పెట్టిరా? ఒక్కడి వెనకేం? అదే అదే చూస్తున్నా. అటు నుంచి మళ్ళీ ఇటరా అన్న? ఉల్టా ఇట్రా అన్న, ఇట్రా అన్న, ఇక్కడ రా. దాదా మీ పేరు కూడా కవితనేనా? ఆజో ఆజో దారమ్మ, చూపేవా అమ్మ? రండి, లోకల్ వాళ్ళు రండి. ఇది ఎప్పటి నుంచి మధ్యలో ఉండేది ట్రాన్స్ఫార్మర్? అంత పెట్టుడు అట్లా పెట్టిరా? చేసిపోయారా? 20 lakhs రోడ్ కోసం వేసినామంటారా? ఇది అదే రోడ్ కోసం ఇచ్చిరా? ఇప్పుడు కొత్తగా వేసినట్టుండ్రు కదా శ్రీధర్ బాబు అంటే, మొన్న వేసింది. శాంక్షన్ అయిందా? ఓకే, ఫోటో తీసుకో. ఏడు మన బిట్టేడి ఎవరో ఒకరు తీసుకున్నాను సార్, అక్కడ పంపిస్తాను. దాదా కింద చూసుకున్నా కొంచెం కొంచెం ముంగట చూసుకోరా నాన్న, ముంగట పడుతుంది, గుర్తుంది ఇక్కడ. ఇక్కడ ఆగుదామా? ఇక్కడ చెప్తారా? ఇక్కడ చెప్తాం మేడం. అదే ఇక్కడ. బాగున్నారా? బాగున్నారా అని రండి, ఇటు ఆగుదాం. దా లేడీస్ రాని, కొంచెం లేడీస్ లేడీస్ రాని. అచ్చా అచ్చా, మన జాగృతి. మొత్తం మన వాళ్ళంతా రండి. లైన్ లైన్ కొంచెం జెంట్స్ వెనక్కి జరగండి. పిల్లలు ఎవరు అంత ఇక్కడేనా? ఇదే ఏరియానా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ స్థానికంగా ఉండే మహిళలు ఎవరో సమస్యలు చెప్తా అన్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. మాకి ఇక్కడ మాకి డోక్రా గ్రూప్ కడతాం మేడం, మహిళా సంఘంది. మాకేమో అక్కడ గుడి దగ్గర అమ్మవారి దగ్గర కూర్చోవాలి. నెల నెల 5వ తారీఖు మేము మీటింగ్ పెట్టుకుంటాము. అక్కడ మాకు కూర్చోవడానికి ఏది లేదు మేడం. వర్షం వస్తుంది, వాన వచ్చిన, దోమలు వచ్చిన. మహిళా సంఘం బిల్డింగ్, మహిళా సంఘం అది మాకు లేదు మేడం. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మన గల్లీలో? మాకి చాలా 60 ఉంటాయి మేడం. ఇన్ని గ్రూపులు ఉన్నాయి మేడం మాకి. తర్వాత ఏమో మాకి బీద వాళ్ళము, మనమేమో కమిటీ వాళ్ళ పెళ్లి చేయాలి, పిల్లలు మెచ్యూరిటీ ఫంక్షన్ చేయాలంటే లక్షలు పెట్టి మనం చేయలేము మేడం. మాకు కాదు స్థలం ఉంది, అది మాకు కమిటీ వాళ్ళకి కట్టించేస్తే మాకు ఆడవాళ్ళకి మేము ఈజీగా ఉన్న దాంట్లో మేము చేసుకోగలం మేడం. అదే ఉంది. ఇంకేమున్నాయి? ఇంకా మాకి కరెంటు బొందలగడ్డ కాంపౌండ్ వాళ్ళు కదా, అది బాగా ముఖ్యం. చాలా ప్రాబ్లం ఉంది. తర్వాత ఏమో మేడం మాకి డబల్ బెడ్రూమ్లు అన్నాడు. ఆ డబల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినో తెలియదు. పింఛన్ అంటారు, హ్యాండిక్యాప్లు 2 నెలలకు 3 నెలలకు పింఛన్ పడుతుంది. తీసుకుంటా సరిగ్గా లేదు మేడం. మా అబ్బాయి హ్యాండిక్యాపే. ఇప్పుడు మా అబ్బాయి. ఆ తర్వాత మా ఆయన కూడా ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి.
ఆయనకేమో ఇంకా చేసి తక్కువ ఉంది, తర్వాత పింఛన్ చేస్తామంటారు. మరి ఆయన ఇంట్లో మేడం, ఆయనేమో ఎక్కడికి ఉద్యోగం లేదు మేడం, ఆయన ప్రాబ్లం ఉంది, ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఆయనకు పింఛన్ చేయాలి కదా మేడం. ఏ ప్రాబ్లం చాలా. ఇది ఎవరు ఇచ్చింది? వెదిరి టౌన్షిప్. వస్తాడు ఆయన, ఎవరైనా ఉన్నారా మాట్లాడండి? क्या है ये पेंशन का है, कितने बार पेंशन का है आपके वास्ते? मेरी एक लड़की है, ఒక నిమిషం పైకి ఎక్కువ, అందుకే మాట్లాడమని అడుగుతున్నా. एक लड़की है मेरे हस्बैंड, ఈమెది అయిపోనక్క, ఈమెది అయిపోను. एक लड़की है मेरी। फोन नंबर लिख के दे दो बस। फोन नंबर है कहाँ है? यहाँ है, देखो मेरा फोन नंबर। ये दे दो, ये देते नहीं ना, ये ओरिजिनल है ना, इस पे लिख के दे दो. జిరాక్స్ తీసి ఇక్కడ షాప్ లో देंगे తీసుకుంటా. మున్సిపాలిటీ పోయి మస్తు కంప్లైంట్ ఇచ్చిన ఓకే పింఛన్ గురించి. ఇక మా ఆయన చనిపోయింది. ఓకే ఎవరు పట్టించుకుంటారు? ఆగండి కొంచెం, ఏ కవిత పెన్ను పట్టుకో, ఫోన్ నంబర్ రాసుకో. ఇట్రా వెనక్కి రా, రాసుకోమ్మా. వెనక్కి రా, వెనక్కి రా, నువ్వు డిస్టర్బ్ చేయకు. వాళ్ళు వెనక్కి పో. కార్పొరేట్ ఎమ్మెల్యే కూడా పక్క కాలేజ్ సొసైటీ అందరిని ఆపేసిరాక, కానీ ఈయన మాత్రం మన సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్. సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే హెచ్ఎండి కాలనీ, मेरा फोन नंबर జై తెలంగాణ. తను చెప్పేది నేను ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అర్థమైంది, అర్థమైంది. డబుల్ బెడ్రూమ్ లో అర్థమైంది, అర్థమైంది, అర్థం. నా పేరు సుమన్ కుమార్ అక్క. నేను వెదిరి టౌన్షిప్ కి జనరల్ సెక్రటరీని. దాంతో పాటు మేము హెచ్ఎంటి నివాసులు కావచ్చు, పిఏ నగర్ నివాసులు కావచ్చు, బాలాజీ నగర్, శ్రీవాణి నగర్, ఈ అందరి నివాసుల తరఫున విన్నపం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా దగ్గర రోడ్లు బాగాలేవు. రోడ్లు బాగలే ఎంతటి అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే అది ప్రాణాలను తీసుకున్నది, బలి తీసుకున్నది. ఇప్పటికీ రోడ్ పాట్ హోల్స్ మేము రిపేర్ చేయమని చెప్పి, కొత్త రోడ్లు వేయమని చెప్పేసి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా హై టెన్షన్ పోల్ ఇక్కడి నుంచి నడుస్తూ ఉంది. 60 ఫీట్ రోడ్డుది. దాని కింద ఎన్నోసార్లు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేకి ఇచ్చాము, కౌన్సిలర్కి ఇచ్చాము, చైర్మన్కి ఇచ్చాము, మళ్ళీ అఫీషియల్ అమీర్పూర్ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా గత 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము పడే బాధలు, వ్యధలు ఎవరికి కూడా చెవులో పట్టట్లేదు. ఎవరు కూడా దాన్ని సానుకూలంగా స్పందించలేదు. ఎన్నోసార్లు ధర్నాలకు కూడా దిగాము, అయినా కూడా వాళ్ళు చెల్లించట్లేదు. ఇది జరుగుతుంది అక్క. ఇవి ఒక్కటే రోడ్డు, మెయిన్ రోడ్ ఒక్కటే కాకుండా డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ లైట్ సమస్యలు, పార్కులు కూడా లేవు. పార్కులు ఉన్న దగ్గర మెయింటెనెన్స్ లేవు. తెలంగాణ క్రీడా ప్రాంగణం అంటూ అన్నిటి దగ్గర బోర్డులు పెట్టున్నారు, బాగానే ఉంది మన కేసీఆర్ సార్ చేసినప్పటి నుంచి. లోపలేమీ లేదు. ఇప్పుడు ప్రతిసారి కూడా మనకి ఎవ్రీ క్వార్టర్ కి, ఎవ్రీ 3 నెలలకి వచ్చిన డబ్బులు కూడా సరిగ్గా వినియోగించట్లేదు. చాలా సమస్యలు. కార్పొరేటర్ గారు వచ్చి వెళ్ళారా? చాలా మంది వచ్చారు. కార్పొరేటర్ వచ్చిపోయినా, కార్పొరేటర్ వస్తూనే ఉంటారా, కానీ సమస్యలు తీరట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఓకే, జై తెలంగాణ. కనబడుతున్నానా ఇప్పుడు? ఓకేనా? ఇట్లా నిలబడతా. అదే అదే అర్థమైంది. జై తెలంగాణ. ఈ షేర్లింగంపల్లి నేను మాట్లాడాలనా? మరి నేను మాట్లాడాలనా? మాట్లాడినాక మీరు మాట్లాడురు, ఓకేనా? మధ్యలో మాట్లాడితే కష్టమవుతుంది. బస్తీ దవాఖానా పనిచేస్తుందా? బస్తీ దవాఖానా మెడిసిన్స్ లేవు. మన పార్టీ ఉన్నప్పుడు మేడం, మేము జలుబు వచ్చినా జ్వరం వచ్చినా పోయినా మనకు హాస్పిటల్ మందులు ఇచ్చేవారు. ఇప్పుడు మా ఆయనకేమో షుగర్, బీపీ మందులు అందరు ఇచ్చేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే టెస్టులు చేసుకోమంటారు. టెస్టులు చేసిన తర్వాత రావంటారు. రావన్నాక మందులు కొమ్మంటారు. మందులు కొని ఇంకో టెస్ట్ అంటారు. ఇన్నిసార్లు మేము స్టార్ట్ అవుతుంటే మానేసుకున్నాం మేడం. ఓకే, ఫ్రీ కరెంట్ ఒకళ్ళు చెప్పండి. ఎవరికి ఉందో ఎవరికి లేదో అర్థమైతలేదు. మాకైతే వచ్చింది మేడం, కొంతమంది వచ్చిందా? అంగన్వాడీ సెంటర్, అంగన్వాడీ లేదా? మంచినీళ్ళలో పురుగులు వస్తున్నాయి. ఓకే, మహిళా భవన్ కావాలన్నారు కదా ఇందాక. డ్రైనేజ్ పరిస్థితి ఏంటి?
వారం రోజులకు ఒకసారా? అక్కడ కుప్పలు అట్లా ఉన్నాయి. ఈ రోజులే తెచ్చిపోయి ఆ డెలిస్ ఇప్పుడు జీరో అయిపోయిందా? పెన్షన్లు వస్తున్నాయా వీడియోస్ కి? నయారు చనిపోయిన కొత్తవి తీసుకోవట్లేదా? ఓకే వచ్చిందా దగ్గర? ఓకే నేను మాట్లాడు నంబర్ రాసుకున్నావు కవిత? ఈ అమ్మాయి రాసుకున్నావు? బస్సెస్ లేవా? బస్సెస్ ఏం బస్? బస్ నంబర్ ఎంత? బస్ నెంబర్ వచ్చేసి గచ్చిబౌలి వెళ్తుంది మేడం. అదే ఓకే గచ్చిబౌలి వెళ్తుంది. మెయిన్గా మాకు బస్సెస్ కావాలి మేడం. ఓకే ఓకే 6:40కి మనకు బస్ వస్తుంది మేడం. 6:40 బస్ వస్తుంది. నేను మియాపూర్ ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఎందుకు ఎక్కువ వస్తలేరానా? మేడం ఒక్క నిమిషం ఒక మాట చెప్పండి. 7:40 బస్ వస్తుంది మేడం. 7:40 బస్ వస్తే ఆ బస్ ఎక్కితే మీ ఆధార్ కార్డు పనిచేయదని దించేసి ప్లస్ 20 రూపాయలు తీసుకుంటాడు. నేను అదే ఆధార్ కార్డు మీద రామేశ్వర మేడం మా అమ్మ ఉంది అక్కడ. మా అమ్మకు 96 ఏళ్ళు. ఆమెకు గుర్తు లేదు. ఆమె చూడ నుంచి నేను మియాపూర్ నుంచి అక్కడి నుంచి వరకు తిరిగి వస్తాను. ఇక్కడికి రాగానే బస్సు అప్పుడు మాకు రేకులకు పైసలు ఇస్తామన్నారు. రేకులు ఇస్తామన్నారు. రోడ్లు వేస్తామన్నారు. రోడ్లు పెట్టేసిండ్రు. బుర్ద ఇక్కడ ఒక్క చెప్తున్నాము. మంచి నీళ్లు లేవు. మాకు చెత్త వేయడానికి లేదు. 100 రూపాయలు కేసీఆర్ 2000 ఇచ్చాడు. ఈ బాడతో రేవంత్ రెడ్డి సాడు మీద పడ్డాయి. ఆ ఏం పెంచలే ఏం లేదు కదా. జై తెలంగాణ. ఓకే ఒక్కసారి మీరు చెప్పండి మళ్ళీ ఫైనల్ గా, తర్వాత అక్కకి ఇచ్చి క్లోజ్. నమస్తే అండి, నా పేరు సుమన్. ఈ అన్న మాట్లాడాక మీరు ఈయన మాట్లాడాక మీరు నమస్తే అండి, నా పేరు సుమన్. నేను వెదిరి కాలనీ జనరల్ సెక్రటరీని. దాంతో పాటు మన పిఏ నగర్ వాసులు, హెచ్ఎండి నగర్ వాసులు, శ్రీవాణి నగర్ వాసులు, ఆర్టీసీ నగర్ వాసులు, శిల్పా కాలనీ వాసులు, వీళ్ళందరి తరఫున మన ప్రజా సమస్యలు నేను కవితక్క గారికి ఈరోజు తెలుపుకుంటున్నాను. ప్రజల పక్షాన చెప్తున్నాను. అక్క, మాకు ఈరోజు రోడ్లు లేవు, రోడ్లు వేసే పరిస్థితి లేదు. ఉన్న అన్ని గుంతలమయం. ఈ గుంతలలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ కోల్పోయిన ప్రాణాల ఇన్ఫర్మేషన్ అన్ని కూడా పోలీస్ స్టేషన్లో కావచ్చు, అమీర్పూర్ మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీలో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మేము పెట్టున్నాం. ఇదే కాకుండా మాకు రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, స్ట్రీట్ లైట్లు కావాలి, మళ్ళీ పార్కులు కావాలి, మెయింటెనెన్స్ కావాలి, రోజు ఊడ్చుకునేప్పుడు రావాలి, బస్ ఫెసిలిటీ కావాలి, ఇవన్నీ అని చెప్పేసి ఎన్నో సార్లు ఎన్నో రిప్రజెంటేషన్స్ పెట్టున్నాం. దాంతో పాటు ఏ రోజు ఎప్పుడెప్పుడు పెట్టున్నాము, ఎవరెవరిని కలిసిన్నాము, ఎన్నిసార్లు రిమైండర్ ఇచ్చున్నాము, అన్ని కూడా ఉన్నది. ఏమన్నా అంటే మా దగ్గర ఫండ్స్ లేవు, మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు. ఇంకోటి ఇప్పుడు మున్సిపాలిటీలో ఏమీ లేదు, ఏదైనా స్పెషల్ ఆఫీస్కి పోయి మాట్లాడాలి అన్నట్టు అంటారు. ఎమ్మెల్యే స్పందించరు, కౌన్సిలర్లు స్పందించరు, కార్పొరేటర్లు స్పందించరు, చైర్మన్లు స్పందించరు. ఆఖరికి వెళ్ళి అమీర్పూర్ మున్సిపాలిటీలో కావచ్చు, జిహెచ్ఎంసీలు కావచ్చు, ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా కూడా, ఏ జిహెచ్ఎంసీకి వెళ్ళినా కూడా ఆ లీడర్తో ఫోన్ చేయండి, ఈ లీడర్తో ఫోన్ చేయండి, వాళ్ళతో పని చేయించండి. చేసే అధికారులు కూడా ఈ లీడర్లు చేంజ్ ఇవ్వండి. ఇప్పుడు మేము మురికిలో బ్రతకాలా, మురికిలో చావాలా? మరి మేము న్యాయబద్ధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, లెజిటిమేట్ గా కడుతున్నాము. కట్టిన తర్వాత కూడా మాకు దౌర్భాగ్యం ఏంటి? ప్రజాస్వామ్యంలో మా దారిద్ర్యం ఏంటంటే ఇలాంటి కొంతమంది విలువలేని వ్యక్తులను ఎన్నుకున్నాము. రెండవది ఏంటి అంటే దౌర్భాగ్యం ఏంటంటే
మనము వాళ్ళతో పని చేయించలేకపోతున్నాము. మూడోది కర్మ ఏంటంటే అరే ఎందుకు మన జీవితం అన్నిటికీ అణిగి మన అవసరాల కోసం బ్రతుకు జీవితం గడిపిస్తాం. ఇది అక్క ప్రాబ్లం. మంచిగా మాట్లాడు మైక్ లా జల్దీ. ఇంతమంది వచ్చిండ్రు, నేను చేస్తాను నువ్వు చేస్తాను పెద్ద మీటలు పెట్టుకొని. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నాకు మహిళా సంఘంకు నువ్వు వచ్చినావు, మహిళలకు మంచిగా చేస్తావో చెడ్డగా చేస్తావో నిన్ను నమ్ముతున్నాము. మరి నీది అదృష్టం, మా అదృష్టం చేయిస్తుడుగా ఏడాది అయింది. ఏ పాడుకోవు రాలేవు 10 రూపాయలు. దగ్గర పెట్టుకో మైక్. ఆగాలి అయిపోయింది, ఆగాలి ఆగాలి. ఓకే ఈ అక్కకి నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్లు కూడా గంట సేపే వదులుతుండు, నీళ్లు వస్తలేవు సరిగా. ఓకే రోడ్డు నెల 2 నెలలు రోడ్డు కూడా నీళ్లు ఆగుతున్నాయి. ఓకే అక్కకి 2000 ఇస్తానని మా అక్కడ రా మల్లె పువ్వు ఇస్తానని, రేపు రా రేణి పువ్వు ఇస్తానని ముడ కొడుకు. మేడం మాకు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉన్నాయి మేడం. డ్రైనేజ్ తీస్తే కుప్పలు తీసి కుప్పలు అక్కడే పెట్టేస్తారు. వాళ్ళకేమో మేము 100 రూపాయలు ఇస్తామని అది చెత్త దిగని అంటాడు. మాకు మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్లు ఊడరు. మేము మహిళా సంఘము అమ్మవారి టెంపుల్ దగ్గర మా 15 నెలలకు 15 సంవత్సరాలు పెడతాం. 15 తారీఖు మీటింగ్ పెడితే వాన వచ్చిన దోమలు వచ్చినా మేము అక్కడే మీటింగ్ పెడతాం మేడం. మాకు ఒక కమిటీ వాళ్ళు పిల్లలు పెళ్లి చేయాలంటే మేము రోజు పూట కలుపుకునే వాళ్ళం. అక్కడ మా కమిటీ వాళ్ళు లేదు, మా కమిటీ వాళ్ళు కావాలని ఎప్పటి నుంచి చెప్తున్నాం, ప్రతి నాయకులు చెప్తున్నా, ఎవరు పట్టించుకుంటారు మేడం. అది మాకు కావాలి, మా పింఛన్లు రావాలి. పింఛన్లు చాలా ఉంది, పింఛన్లు లేవు. మా బావ చనిపోయి 8 ఏళ్ళు అయింది. మా తోడుకోడు ఎన్నిసార్లు ఆఫీస్ ఆవిడ పట్టించుకున్న వాళ్ళే. రాకేమో వచ్చి కూడా ఆమెకి పింఛను లేవు, పింఛను లేదు. మా తోడుకోడు మా 2వ కొడుకుని బాస్ పట్టేసుకుంటే అక్కడ ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళే, ఎవరు కూడా కార్డు మీద చూస్తున్నారు, ఏదో పట్టించుకోలేదు మేడం. చాలా ప్రాబ్లం ఉన్నాయి. మా ఆయనకేమో ఇప్పుడు 60 ఏళ్ళు, మా ఆయన పింఛన్ అంటే ఇప్పుడు అప్పుడంటే అసలు పింఛన్ పేపర్ ఎక్కడ పడుతుందో తెలియదు మేడం. మా అబ్బాయి కూడా హ్యాండిక్యాప్, అది కూడా జీతం పింఛన్ కూడా 2 నెలలకు 3 నెలలకు అందిస్తున్నారు మేడం. చాలా ప్రాబ్లంలు ఉన్నాయి మాకు. అవన్నీ నువ్వు చేయాలని నువ్వు మహిళా సంఘంగా కేసీఆర్ కూతురుగా వచ్చినందుకు, ఆడబిడ్డగా తెలంగాణ ఆడబిడ్డగా వచ్చినందుకు మిమ్మల్ని ఎంచుకుంటున్నాం. మీ మాట మమ్మల్ని నిలబెట్టుకోవాలి మేడం. ఎప్పటికైనా నీతో పాటు మేము ఉంటాం మేడం. అవన్నీ చేయాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పిఏ నగర్ వాసులకి ఇక మధ్యలో మాట్లాడద్దు, మాట్లాడినావు కదా, జరిసేపాగు నా మాట ఏం జరు. ఓకే, పిఏ నగర్ వాసులకి అట్లానే వెదిర టౌన్షిప్ వారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన తమ్ముడు లడ్డు గారికి, వచ్చినటువంటి సుమన్ గారికి, సందీప్ గారికి, మన సీను గారికి, అదేవిధంగా మా ఆడబిడ్డలు ఇంతమంది వచ్చిండ్రు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నేను వచ్చుడే అటు శ్మశానం చూసుకుంటా వచ్చిన. శ్మశానం దగ్గర కూడా మరి ఇదివరకే 2 సార్ల శిలాఫలకం వేసిపోయినరట, కానీ శ్మశానం దగ్గర పని జరగలేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జరగాలి, ఎందుకంటే కాంపౌండ్ వాల్ పెట్టుకొని ప్రతి శ్మశానాన్ని తెలంగాణ అంతా మంచిగా చేసుకునే కార్యక్రమాలు చేసినాం. కానీ ఇక్కడ ఎందుకు జరగలేదో ఒక్కసారి ఆ శిలాఫలకాల ఫోటోలు తీసుకుందాం, మళ్ళీ ఒకసారి అడుగుదాం. ఖచ్చితంగా అడిగి ఎందుకు జరగలేదన్నది చూసి చేపిద్దాం. ఎందుకంటే అటు నుంచి వస్తుంటే మా ఆడబిడ్డలందరూ చెప్పిండ్రు, శ్మశానంలోకి వెళ్ళి పాములన్నీ కూడా ఇండ్లలోకి వస్తున్నాయని చెప్పిండ్రు. మరి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది, బురద దారుణంగా ఉంది అక్కడ. కాబట్టి ఆ రోడ్లు ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లనే ఇక్కడ పిఏ నగర్ యూత్ ఉన్నారు, ఎవరన్నా ఓ అనండి ఒకసారి. ఓకే, యూత్ ఉన్నారు. యూత్ కి నేను ఇచ్చేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు ఒక శిలాఫలకం చూస్తున్నారు మీ ట్రాన్స్ఫార్మర్ పక్కన. మొన్న జూలైలో వేసిరు 20 లక్షలతోని అని చెప్తున్నారు. మరి 20 లక్షలతో రోడ్ వేస్తే ఇక్కడైతే కొంచెమన్నా రోడ్ కనబడాలి, కనబడతలేదు కదా. జూలైలో వేసిరు, అది ఇలా నవంబర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అడగండి, ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకోండి, ఆ కార్పొరేటర్ గారు ఎవరో తెలుసుకోండి, వెళ్ళి అన్న మరి శిలాఫలకం వేసిపోయింది, రోడ్ ఏమైందని దయచేసి అడగమని కోరుతా ఉన్నాను. అట్లనే కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. రాని వాళ్ళని పూర్తిగా అడిగిందే లేదు. అదేవిధంగా ఇంద్రం ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు కూడా కిరాయికి ఉన్న వాళ్ళు కిరాయికే ఉన్నాం. ఇల్లు అంతో ఇంతో 60 గజాలలో 50 గజాలలో ఇల్లు వేసుకున్న వాళ్ళకు ఉన్న ఇల్లు ఊల కొడితే మళ్ళీ పైసలు ఇస్తామని చెప్తురట. ఓకే,
రేవంత్ రెడ్డి మాట నమ్మి ఉన్న ఇల్లు గులగొట్టుకున్నాం అనుకో, కిరాయికి వచ్చేది లేదు, ఏం లేదు. ఆయన మాట నమ్మినాం 2 ఏళ్ల కింద, ఏమైంది? ఇగో తెల్లారి పోయి పెన్షన్ తెచ్చుకోండి 4,000 అన్నారు. ఇంతవరకు దిక్కు దివానం లేదు, అవునా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అడిగేది ఒకటే, మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఉంటే చక్కగా, ఇప్పుడు కట్టినవి చాలా ఉన్నాయి, ముందు వాటిని ఇచ్చేసేయండి పేదవాళ్ళకు. అదేవిధంగా ఎవరికైతే డబ్బులు ఇస్తారో రిపేర్ల కన్నా కనీసం డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పెన్షన్లు, విధవరాన్లైనటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా పెన్షన్లు వస్తలేవు. కొత్తగా ఎవరన్నా చెయ్యో కాలో ఇరిగిపోతే కూడా కనీసం పెన్షన్ అప్డేట్ అయితే లేదు. ఆ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ ఒక పక్క అయితే, బస్తీ దవాఖానా కనీసం ఎట్లుంది పరిస్థితి అంటే, సూది ఉంటే దూదు లేదు, దూదు ఉంటే సూది లేదు, అంతేనా? అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బస్తీ దవాఖానా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం అంటే మరి ఎక్కడుందో నాకైతే కనబడతలేదు. ఇచ్చిండా తులం బంగారం? రాలే. ఆ కళ్యాణం లేదు, లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. మళ్ళీ ఇంకో ఘోరం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో అప్పటి నుంచి బంగారం ధర మీదకే అవుతుంది, కిందికి కూడా వస్తలేదు, అంతేనా? కాబట్టి తొందరగా రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం సంబంధించి కూడా పథకాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అన్నిటికన్నా ఎక్కువ మరి మిషన్ భగీరథ మంచి పథకం, ప్రపంచంలో ఎక్కడ లేని పథకం అని పెట్టుకుంటే ఇప్పుడు దాన్ని కనీసం మెయింటైన్ చేయక తాగే నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇది చాలా దారుణం. ఆ పరిస్థితిని తక్షణమే చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎవరైనా ఇక్కడ నుంచి ప్రజలు పోతే లీడర్లతో ఫోన్ చెప్పిమంటారట. ఇక లీడర్లు చెప్పినాక పని చేసినాక మున్సిపల్ వాళ్ళు ఎందుకు? మరి మీరే వచ్చి చూడొచ్చు కదా, గల్లీలలో కాలనీలకు కనీసం తాగునీరు ఇవ్వాలి కదా. ఖచ్చితంగా తాగునీటి కోసం కొట్లాడదాం మీ పక్షాన. అదేవిధంగా మా ఆడబిడ్డలు మరి మాకు మహిళా భవనం లేదని చెప్తున్నారు. మహిళా భవనం ఎంపీ గారు ఇవ్వచ్చు, ఎమ్మెల్యే గారు ఇవ్వచ్చు, వాళ్ళు ఎవ్వరు ఇవ్వకపోతే లాస్ట్కి మనమే జాగృతలను కట్టుకుందాం, ఓకేనా? మీకు జాగ అవుతుంది కదా. థ్యాంక్ యూ. ఒక 2 సార్లు ప్రయత్నం చేద్దాం గట్టిగా, లేదంటే మనమే కట్టుకుందాం. అన్నిటికన్నా ఎక్కువ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, చూసుకుంటా వచ్చిన నేను, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. రోడ్లు మాత్రం బలం చేపిద్దాం. మళ్ళొకసారి పిఏ నగర్ యూత్ కి చెప్తా ఉన్నా నేను, శిలాఫలకాలు వేసిపోయారు, 20 లక్షలు అని చెప్పిపోయినరు. మీరే అడగాలి, ప్రతి ఒక్కరు మీరే జాగృతమై అడగాలి తప్పితే ఎవరో మాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి వస్తే ఒకసారి చూసి ఒకసారి అడుగుతాం. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మీరు నిరంతరం అడిగితేనే జరుగుతుంది. ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా, మీరు మళ్ళొకసారి మున్సిపల్ ఆఫీసర్ దగ్గర ట్రై చేయండి, లేకపోతే నేను కూడా మీతో వస్తాను మున్సిపల్ ఆఫీస్కి, అప్పుడైతే పని జరుగుతుంది. రోడ్ల కోసం కూడా ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను మళ్ళీ ఒక మాట మీకు చెప్తా. షేర్లింగంపల్లి అంటే చెప్తా ఇక నేను చెప్పేది నువ్వు జర ఇన్నా, నేను చెప్పేది షేర్లింగంపల్లి అంటే మీకు ఎంత పెద్ద పేరు తెలుసా? మొత్తం భారతదేశంలోనే బాగా రిచ్ కాన్స్టిట్యున్సీ మీద అని చెప్తారు. మరి ఆ రిచ్ కాన్స్టిట్యున్సీ కానీ పేదోళ్ళు ఉన్న వాళ్ళు అట్లనే ఉన్నారు. ఈ 2014 కన్నా ముందు, మన తెలంగాణ రాకముందు ఇదే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో 64 చెరువులు ఉండే. మరి ఇవాళ ఎన్ని చెరువులు ఉన్నాయి? సగం చెరువులు కబ్జా అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో కొత్త టౌన్షిప్లు వచ్చినాయి. అంటే మన వారసత్వంగా మనకు వచ్చినటువంటి సంపద కూడా మొత్తం మింగేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు ఏంది పేర్లు గీర్లు అవసరం లేదు. డెఫినెట్గా ప్రభుత్వ ఆస్తులు పెద్దవాళ్ళే కాజేసిండ్రు, పేదవాళ్ళు మాత్రం మీరు పేదవాళ్ళుగానే ఉండిపోయింది. కాబట్టి నేను అనేది ఒకటే, కులం మతం నైజాంత, పైసలు ఉంటే అందరు పిలిచి బొట్టు పెడతారు, అవునా కాదు? మీ అందరికీ తెలుసు. మనకు జర 2 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి చేసుకుందాం, మన పిల్లల్ని మంచిగా చదివించుకుందాం, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దాం, ఇండ్ల కోసం ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ ఏదైతే మనకి ఇస్తా అని చెప్పిందో అది రావడానికి కోసం మీ పక్షాన మేము నిలబడి కొట్లాడతాం. అందుకే ఒకసారి వచ్చి చూసిపోతే తెలుస్తుంది విషయం ఏందని చెప్పి వచ్చిన ఈడికి. నేను పోంగా హాస్పిటల్ చూస్తా, తర్వాత రేషన్ షాప్ కూడా చూద్దాం, ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. అంగన్వాడీ ఉందా? రేషన్ షాప్ లేదా? తేలేదా? డేట్ అయిపోయిందని చెప్తారు. ఎక్కడుంది రేషన్ షాప్? ఎంత దూరం ఉంది? అది చాలా దూరమా? రేషన్ షాప్ కావాలన్నా? ఓకే కవితమ్మ, రేషన్ షాప్ ఓకే. అంగన్వాడీ ఎక్కడుంది? ఒకళ్ళు చెప్పాలి, ఇంతమంది చెప్తే ఎట్లా అర్థమవుతుంది? అంగన్వాడీ చిన్నగా ఉందా? ఎక్కడుంది? అటు చూసి వెళ్దాం, ఓకేనా? జై తెలంగాణ. మళ్ళీ ఒకటే ముచ్చట, నాకన్నా ముందు అక్క చెప్పింది, ఇందిరమ్మ చీరలు ఇస్తారు, ఇక నేను రోజు కట్టుకొని తిరుగుతా అని చెప్తున్నారు.
అయితే నేను ఒక డిమాండ్ చేస్తున్నా, ఇందిరమ్మ పేరుతోని చీరలు ఇవ్వడం బాగాలేదు, తెలంగాణ పేరుతో చీరలు ఇవ్వాలి, తెలంగాణ ఆడబిడ్డల పేరుతో చీరలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. బతుకమ్మ పేరుతో చీరలు ఇస్తే బాగుంటది, అట్లా ఇవ్వాలి, అంతేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మా. ఒకసారి అంగన్వాడీ చూద్దాం. పింఛన్ చేస్తా, పింఛన్ కోసం పెడతా. 2500 కదా అంటున్నారు. ఇల్లు లేవు మేడం, ఇల్లు వచ్చేటట్టు చూడండి మేడం. 10 మంది 10-20 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లోనే. ఇల్లు వచ్చేటట్టు చూడండి మేడం. మేడం జిరాక్స్లు ఇచ్చారు. జాగలే ఉన్నాయి. నీ పేరేం లత? కరింగే కరింగే సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. అంగన్వాడీ వద్దా? ఇటు పోవాలనా? నీ పేరేందన్నా? నీ పేరేంటి? వచ్చి పిల్ల పోయింది కదరా పైక. ఇద్దరం వస్తున్నామా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. ఎవరు తీయాలి? రోడ్ వేపిస్తుందా? నాకు పెళ్లి లేదు, నీళ్లు నిండినాయి, పిల్లగాడు నారిపోయాడు, నీళ్ళు వచ్చినాయి, ఫోటో తీసి పంపిదామంటే రేతులు ఇస్తుంటే ఈ పూల పట్టి ఎటు పోవాలి? లడ్డు మాడ దగ్గర నడుస్తారా? చేతనైతే చలో చలో. మీ పేరు లక్ష్మి అన్నారా? వెనకకైనా వేంద్ర మేడం, నేను ఆఫీస్ కూడా వచ్చిన మేడం మీ దగ్గర. వచ్చిరారా? అన్ని రోడ్లు ఇట్లే ఉన్నాయా? అదే అదే ఇట్లే ఉన్నాయి మేడం. ఏ రోడ్ సరిగా లేదు కదా, సరిగా లేవు మేడం. ఇటురా ఇటురా. అదే సగం సగం అంతా ప్రిపేర్ చేస్తారా? మళ్ళీ అవుతారా? మస్కిటో ఉన్నవాడు ఇక మా పరిస్థితి ఇదే చూడు మేడం. ఎవరు వచ్చినా పట్టించుకుంటారు. మా తెలంగాణ ఉన్నప్పుడన్నా కొంచెం మాకు బాగుండేది. ఇదంతా ఈ చెత్తాలో మేము బతున్నాం చూడు మేడం. మాకేం లేదు. మాకు అంత మంచి చేయాలని నేను అనుకుంటున్నాము. మీరు మంచి చేయండి. మీతో పాటు ఎప్పుడు మేము ఉంటాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాకు పింఛన్ లేవు. అమ్మ బాగున్నావా? బాగున్నావారా? ఏం పేరు? అమ్మ బాగున్నారా? ఇంత మంచిదే కదా. రోడ్ కోసమే చూస్తామని వచ్చినా అమ్మ, చూద్దామని వచ్చిన. థ్యాంక్ యూ అమ్మ. బాయ్ నాన్న. నమస్తే. బాగున్నారా? ఏం పేరు? ఏం సంగతి? శారదానా? రండి రండి. చూపియారా మీ గల్లీ?
పింఛన్ వస్తలేదు. మా ఆయన చనిపోయి తిరిగి ఆఫీసులో కూడా పట్టించుకున్నా, చెవులు రావు, వచ్చిపోతున్నాయి. నువ్వు తిరగట్లే అక్క, నీకోసం నేను తిరుగుతా కదా, మీకెందుకు నేను ఇప్పిస్తాను. కూల కొట్టుకుని నీళ్ళు వచ్చినాయి, పిల్లగాడు ఇంత ఇంత నీళ్లు మళ్ళా అప్పు చేసి 20,000 పైపులు వేసుకుంటే కూడా నీళ్లు రావు, సరిగ్గా రావు. అంతేనా? వస్తలేవా మంచి నీళ్ళు? మంచిగా గంటనే వదులుతుండు. ఎప్పుడు ఎన్ని గంటలకు ఇస్తారు? 7:30కి ఇస్తే 8 గంటలకు బంద్ అవుతాయి. అంతేనా? నీళ్లు నీట్గా ఉన్నాయా మరి తాగొచ్చు? నీళ్లు నీళ్ళు తాగడం లేదు మేడం, మా కోడలు చనిపోయింది, గలీజ్ గలీజ్ అన్ని డైరీస్ నీళ్ళే. అయ్యో, తాగలేకపోతున్నాం మేడం, తాగలేకపోతున్నాం మేడం. నాకైతే ఇల్లు ఇల్లు కూల కొడితే పైసలు ఇస్తారు. ఏ వద్దు, కొట్టిన కేడు నాకు రెండో ఇల్లు కూల కొట్టమంటాడు. ఈయనే ఉన్నాడగా ఇక ఆయన కడుపు నొప్పి పడితే 2 ఆడపిల్లలమ్మా, మాట్లాడితే నువ్వు ఉండిగా రాసుకున్నాం కదా పేరు. బాగున్నారా? ఏంటి సీఎం రిలీఫా, రేషన్ కార్డా? ఇక్కడ ముందు హైటెన్షన్ రోడ్ శాంక్షన్ అయింది. ఓకే, ఎప్పటి నుంచి అప్లై చేస్తున్నావు? ఎప్పటి నుండి అప్లై చేస్తున్నావే? అదే ఎప్పటి నుంచి అంటున్నా, ఎన్నేళ్ళ నుంచి? అంతేనా? ఇప్పటి వరకు రాలేదా? అంతేనా? ఇప్పటి వరకు రాలేదా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. 33 kV ఎలక్ట్రిసిటీ పోలక ఇక్కడ నుంచి మొదలుకుంటే ఆల్మోస్ట్ మన చందానగర్ నుంచి మొదలుకుంటే బాచిపల్లి బొల్లారం వరకు ఉంది. ఇది అడ్డంలేనా? బాచిపల్లి బొల్లారం వరకు ఉంది. ఎంపైర్ మిడల్స్ లో 2 మనుషులు చనిపోయారు. టౌన్షిప్ లో ఒకటి బ్రెయిన్ హ్యామరేజ్ అయి పడిపోయారు. ఇవన్నీ కూడా మనం దాఖలు చేసామన్నమాట. ఇలా జరిగిందండి, చనిపోయారండి అని చెప్పేసి ఆర్టీఐ. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఈ మున్సిపల్ వాళ్ళు కూడా వస్తారు, పోలీసు వాళ్ళు కూడా వస్తారు, లేటుగా వస్తారు, చూసుకొని పోవడం జరిగింది. తర్వాత ప్యాచప్ వర్క్ మాత్రమే చేస్తున్నారు. దాని తర్వాత ఇక్కడైతే మరీ దరిద్రంగా వర్షాలలో కూడా మేము నడవలేకపోయిన పరిస్థితి. మళ్ళీ బ్యాక్ ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్, ముసలాళ్ళు నడవలేరు. అసలు ఈ రోడ్ ఎప్పుడు వేసిర్రు? అసలు రోడ్ వేయలేదా? లేఅవుట్ వేసినప్పుడు ఈ లేఅవుట్ వేసినప్పుడు కొత్తదా ఇది? అప్పుడు డెవలప్ చేసుకున్నప్పుడే రోడ్ వేసారు. ఓకే ఓకే. హై టెన్షన్ పోల్స్ కూడా కమ్యూనిటీకి దగ్గర ఉండే ముందు ఓకే ఇట్లా వాళ్ళ వెంచర్ల కోసం వాళ్ళ దానికోసం ఎందుకు పనికి వస్తుందని చెప్పేసి దాన్ని దూరంగా మార్చేసేసారు. అది అప్రూవల్స్ రావాలని, లీగల్ గా అప్రూవల్స్ రావాలి. అంటే ఇది అసలు మున్సిపల్ లేఅవుట్ లో ఉందా రోడ్? ఉంది, మున్సిపల్ దానికి వస్తుంది. ఇది వాళ్ళకి వేరే కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇది రోడ్ ఇదే వాడతలేరు, వాళ్ళకి వేరే యాక్సెస్ ఉంది. ఇదంతా రోడ్ లేదు. అర్థమైంది. మేడం ఇవన్నీ రోడ్ లేదు మేడం. మధ్యలో అప్పుడప్పుడు అక్కడ సిసి రోడ్ అని ప్యాచప్ అవుతుంది. అన్ఆథరైజ్డ్ వెంచరే అన్ఆథరైజ్డ్. ఇంకా ఇప్పుడు మీరు పేర్లు వద్దన్నారు కాబట్టి ఇంకా అట్లా ఉంది పరిస్థితి. పేర్లు అంటే ఉట్టి పాలిటిక్సే కదా, సమస్య తీరాలి కదా. పేర్లు అంటే వాడు నువ్వు తూతుమయమై నడుస్తూనే ఉంటది కదా. అంతే అక్క, అదే ప్రాబ్లం ఉంది. ఇష్యూ సాల్వ్ కావాలి కదా. ఒకసారి మనం నడవని కూడా నడవలేము అక్క. అర్థమైంది. ఫోటో తీయాల్సిందే. థ్యాంక్ యూ అమ్మా, కలుస్తా అమ్మా. తమ్ముడు, ఒక్కసారి ఎక్కడికి పోయినా కూడా అన్ని ఇష్యూస్ మళ్ళీ ఫాలో అప్ చేస్తూనే ఉంటాం కంటిన్యూస్ గా. టచ్ లో ఉండండి, చేసుకుంటూ పోదాం, వదిలేదు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి. ఇంకోటి జనాల సిగ్నేచర్లు కూడా అన్ని ఉన్నాయి. ఒకసారి రా ఆఫీస్ కి రా, నేను చెప్తాను డేట్ చెప్పి. కవితమ్మ కనెక్ట్ చేసుకున్నా. కమ్యూనిటీ హాల్. ఏం పేరు? ఎక్కడి నుండి? ఇక్కడ పనిచేస్తున్నావా? లోకలేనా? ఇది మేడం, ఇది అప్పుడు మన కాలనీ పెట్టుకున్నప్పటి నుంచి ఇది ఉంది మేడం. ఖాళీ ల్యాండ్ మన కాలనీ ఎప్పుడైతే ఏర్పడింది అప్పటి నుంచి. ఓకే. అప్పుడు మేము ఇది ఆపుకున్నాం అందరం కలిసి మన కాలనీ. దీనికోసమా? ఇది కమిటీ వాళ్ళ గురించి మా పెళ్లిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా చేసుకోవడం కానీ మేము ఆపుకున్నాం మేడం. ఎంత పెద్దగా ఉంది ఇది? ఇది మొత్తం అక్కడ నుంచి మొత్తం రౌండ్ మొత్తం ఇదంతా మేడం.
ఇదంతా ఉంది మేడం. అయ్యా ఇదంతా ఎంత ఉంది? ఎన్ని గజాలు? దానికి ఫంక్షన్ హాల్ లాగా చిన్న గది. ఇది 800 గజాలు ఉంది. 800 గజాలు. అయితే స్టార్ట్ చేసి ఏంటంటే కేసులు పెట్టి 2 రోజులు లోపల వేయడం కూడా జరిగింది. ఈ అబ్బాయిని ఈ సామ్ని ఓకే, ఇక్కడ మనం ఎప్పుడు ఫంక్షన్ హాల్ కడదామంటే అప్పుడు వేస్తురా లోపల, గొడవలు అంతేనా? మేడం. మాకు ఇది కూడా కావాలి మేడం. మరి ఇటు సైడ్ నిల్చోవాలా? కొద్దిగా బస్తీ వాసులు రండి నాతో పాటు ప్లీజ్. లడ్డు నా వెనక్కిరా బెటాను. తెలంగాణ షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే మొత్తం తెలంగాణలోనే రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అని చెప్తాము. ఇక్కడ లేనిది లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, చాలా చాలా పెద్ద విల్లాస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్తాం. చాలా రిచ్ కాన్స్టిట్యున్సీ అని చెప్తాం. కానీ దీపం కిందనే నీడ ఉన్నట్టు ఆ రిచ్ బంగ్లాల పక్కలనే బస్తీలు ఉన్నాయి. బస్తీలలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. మరి పేదవాళ్ళను కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి గత 2 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి రోడ్ల కోసం, అదేవిధంగా ఏదైతే పెన్షన్లు ఇస్తామన్నారో, అదేవిధంగా ఏదైతే ఇండ్లు ఇస్తామన్నారో, ఏదైతే వాగ్దానాలు 6 గ్యారెంటీలు అని చేసిండ్రో, అది కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, మహిళలకు ఇస్తామన్న 2500 కావచ్చు, యువకులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి కావచ్చు, వీటి మీద కూడా కనీసం మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది. సరే, అవి మీరు చేయలేరు, మిమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, ఒక్కొక్క రూపాయి అప్పిస్తలేరు అని చెప్తున్నారు కాబట్టి అది వేరే విషయం. కానీ మరి ఇక్కడ రోడ్లు ఎందుకు బాగలేవు? నిన్న మొన్నటి దాకా మంచిగా వచ్చిన మంచినీళ్ళు ఇవాళ ఎందుకు మంచిగా వస్తలేవు? కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? మున్సిపల్ అధికారులు ఇక్కడ స్థానికులు పోయి కంప్లైంట్ చేస్తే ఎందుకు మాట్లాడతలేరు? రేషన్ కార్డులు ఇవ్వలేదు కేసీఆర్ గారు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిరు, మరి మీరెందుకు ఇస్తలేరు రేషన్ కార్డులు? మీరెందుకు ఓపెన్ చేస్తలేరు పోర్టర్లు? సో మభ్య పెట్టడం ప్రజలను మానేసి ప్రజలకు దయచేసి పనిచేసి పెట్టాలని నేను కోరుతా ఉన్నా. షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే పేరు పెద్ద, పైన పటారం లోన లొటారం అన్నట్టుంది. ఒక పక్క అంతా వెలుగులు జిలుగులు ఉన్నాయి, ఇంకొక పక్క మాత్రం చాలా దారుణమైన కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చూసి వచ్చినటువంటి శ్మశాన వాటిక నుండి పాములు పోయి స్థానికుల ఇండ్లలోకి పోతున్నాయి. మరి ఎట్లా ఉండాలి ప్రజలు అన్నది కూడా కొంచెం మానవతా దృక్కోణంతో ఆలోచించి మున్సిపల్ అధికారులు తక్షణమే రావాలి. చెత్త తీయడానికి కూడా 100-200 రూపాయలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఇది మీకు కరెక్ట్ కాదు. హైదరాబాద్ అంటే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నగరం. ఈ నగరం బాగుండాలంటే నగర ప్రజలు బాగుండాలన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలి, ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యం కార్పొరేటర్ గారు వచ్చి ఫస్ట్ ఈ గల్లీ చూడాలి. చూసినట్టయితే సమస్య పరిష్కారానికి ముందుంటుంది. తెలంగాణ జాగృతి తరఫున మేము ఈ బస్తీ వాసులతో నిలబడతాం. వారికి ఉన్న సమస్యలు మేము వారి పక్షాన మున్సిపల్ ఆఫీసులకు ఒక్కసారి బదులు 10 సార్లు తిరుగుతాం. కానీ ఈ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం ఒక్క నిమిషం మేము చెప్పొచ్చా? మైక్ పెట్టండి, నేను మైకిలే చెప్పాలి, వాళ్ళకు కూడా తెలియాలి పిల్లలు కదా. నేను మా అమ్మాయిది అంటే నాకు 4 పిల్లలు. మా చిన్నమ్మాయి పేరు యశోద, మంగాని పడింది. మంగాని పడితే మేమేమో ఇప్పుడు ఎవరు ఆపంట ఓపెన్ చేయాలని ఏం చేయాలని తనదేమో మార్చుకోవడానికి మేము గాంధీ దగ్గరికి వెళ్ళామని చెప్పారండి. మేము ఇక్కడ మార్చుకోవడానికి మన ఈసేవకి వెళ్ళాం. ఈసేవకి వెళ్తే లేదమ్మా మన ముఖ్యం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోండి అని చెప్పారు. చెప్తే అక్కడ ఎమ్మెల్యే ఇంటికి మన గాంధీ గారి కాలేజ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చాను. చేస్తా మీ పేరు మారుస్తామండి అని చెప్పారు సార్. నేను 4 సార్లు అన్ని చోట్ల డేట్ కూడా చెప్పగలను. నేను
మా అమ్మాయిని తీసుకొని నేను 4 సార్లు మన గాంధీ గారి ఇంటికి వెళ్ళానండి. వెళ్తే ఆయన ఏమన్నాడు, ఇవాళ రా రేపు రా అమ్మ, ఇవాళ లేరు ఎమ్మెల్యే లేరు ఎవరు అని చెప్పాను. లాస్ట్ లో నేను మళ్ళీ మా ఆయన ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు, నా బిడ్డ సర్టిఫికెట్ అవన్నీ తీసుకొని వెళ్ళాం. వెళ్తే ఏమన్నారు, ఆ గాంధీ గారు ఏమో పైన ఉన్నారంటే ఆయన కింది దిగి రాలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలుచుకున్నాం కదా బుద్ధిలాక, ఆయన పైన ఉన్నారు. పైన ఉంటే పైన నుంచి ఆయన శక్తిలో ఉంటాడు కదా, ఇంకో పియ్య ఉంటాడు కదా. ఆయన అన్నాడు, అమ్మ నీ కురిపి ఏదో అంటే మా అమ్మాయి ఏంది, మా అమ్మాయి చాలా కోపం వచ్చింది. 4 రోజులు తిరిగారు సార్ మేము. ఇప్పుడు ఎమ్మెల్యే కురిపేయమంటారు. కన్న వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నాక మా నాన్న ఆధార్ కార్డు, మా అమ్మ ఆధార్ కార్డు ఉంది. మా ఇంటి కరెంటు బిల్ తీసుకొచ్చాను, టాక్స్ బిల్ తెచ్చాను. ఇంతకన్నా ఇంకా పురుపు ఏం కావాలంటే కన్న తల్లిదండ్రులు ఉండగా పురుపు కావాలని చెప్తావు. వాళ్ళేమో ఏమో పేరు మార్చాలంటే ఆయన ఎమ్మెల్యే సంతకం కావాలంటారు. మీరు ఇదేంటంటే మా అమ్మాయి కోపం పడి వచ్చేసింది సార్. మేము ఎంత డబ్బులు ఇస్తా కూడా మాకు అవ్వలేదు. కాకపోతే ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఒకసారి పట్టుకొని, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది చేయలేదంటే ఆయన మాట్లాడి మా అమ్మాయి పేరు మార్చారు సార్. ఆయన సంతకం చేయడానికి కూడా కన్న వాళ్ళు ఏందని అడుగుతున్నారు. నా పేరు లక్ష్మి సార్, మా ఏరియా ఇదే. మనం ఎప్పుడు వేసేవి ఎన్నిసార్లు వెళ్ళినా మా ఎవరు పట్టించుకోలేదు తెలంగాణ. థ్యాంక్ యూ. బాయ్ రా లక్ష్మి. ఏమైనా పని కలవాలంటే మేము ఎలా కలవాలి? ఇట్రా బోర్డు చూద్దాం. గవర్నమెంట్ బోర్డు పెట్టిరా? గవర్నమెంట్ బోర్డు ఉండని మనకు హాల్ కట్టిస్తే అయిపోయాయి కదా, మనకు కావాల్సింది అంతే కదా. అదే అడుగుదాం. నా మీద కేసు అయిన తర్వాత 2-3 కేసులు పెట్టారు. ఓకే, కేసులు పెట్టిన తర్వాత ఇక బాగా బస్ స్టాండ్ గొడవ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అప్పుడు నేను మాట్లాడతాను. బోర్లు కూడా వేసి ప్లాట్లు చేసి అమ్ముకుందామని బోర్లు కూడా 2 బోర్లు. అవి వీకేసి మీరు కమ్యూనిటీ హాల్ పెట్టిరా? కమ్యూనిటీ హాల్ కొందుకే ఉంది ఇది ల్యాండ్. ఓకే, ఇక పెద్ద మనుషులు ఇక లీటర్ ప్లాన్ చేసి కొంచెం గట్టిగా ఉండండి. అవన్నీ అడగండి. 20 lakhs అవన్నీ వేసినాయి కూడా, రోడ్లు ఎందుకు వేస్తలేరని. వీఆర్ విత్ యూ ఎనీ టైమ్, జస్ట్ కమ్ హోమ్. ఇంటికి రండి ఎప్పుడన్నా. ఫోన్ ఇస్తాను అన్ని ఫోన్ ఈ పాపంది ఒకసారి. థ్యాంక్ యూ వేణు. ఎత్తుకుంటావా నేను? జాగ్రత్త. పాప మెల్ల మెల్ల. ఓ సారీ బిడ్డ, సారీ. ఏం పేరు వీడి పేరు? क्या नाम है इनका? ऋषिकेत है क्या? अरे चुटकू, सॉरी. ఏరి మనోళ్ళు దైట్రా. సారీ చింటూ. అర్జుడు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బాగున్నావా? ఇక్కడ ఉంటున్నావా? బాయ్ రామ్మా. మన ఇంటికి ఎప్పుడన్నారా అండి? ఎనీ టైం, నో ప్రాబ్లం.